వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో బ్లూ కలర్, పింక్ కలర్ క్రోషా వై 4mm నీడలు యూజ్ చేసి బేబీ కార్న్ ప్యాటర్న్లో హ్యాండిల్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్లో హ్యాండిల్స్ చాలా నీట్గా స్ట్రాంగ్గా ఉంటాయి. స్టార్టింగ్ పింక్ కలర్ క్రోషా వై తీసుకున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 3, 4, 5, 6, 12 చైన్స్ స్టిచ్ చేశాను. స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా చూస్తే రౌండ్గా మిగిలిన క్రోషెట్ చైన్స్ ఉంటాయి. వీటిలో 2 చైన్స్ నుంచి ఈ గ్యాప్ నుండి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో స్టిచ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. టూ చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 రోస్ స్టార్టింగ్ రోతో కలిపి 3 రోస్ స్టిచ్ చేసి 4th రోకి బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇన్సైడ్ స్టిచ్ చేసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 7 రోస్ స్టిచ్ చేశాను. 8th రో నుండి బ్లూ కలర్ వైర్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకునేటప్పుడు ఈ 2 చైన్స్ నుండి పింక్ కలర్ వైర్ 2 చైన్స్, దీని నుండి బ్లూ కలర్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి కాకుండా ఈ 2 చైన్స్ మిడిల్ నుండి నీడలు తీసుకుని చేసుకోవాలి. ఈ బ్లూ కలర్ ఈ పింక్ కలర్ వైరు మనం ఎంతవరకు అయితే స్టిచ్ చేస్తామో అంతవరకు కంటిన్యూ అవుతుంది. ఇన్సైడ్ ఉన్న ఈ 2 చైన్స్ స్కిప్ చేసి మిడిల్ నుంచి నీడలు తీసుకోవాలి. నెక్స్ట్ రో నుండి 2 చైన్స్లో మిడిల్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. బాస్కెట్ ఎంత హైట్ వరకు అయితే కావాలో అంత హైట్ వరకు స్టిచ్ చేసుకోవాలి.
కావాల్సిన సైజుకి స్టిచ్ చేసుకొని నెక్స్ట్ బ్లూ కలర్ 2 చైన్స్ నుండి పింక్ కలర్ వైర్ తీసుకోవాలి. పింక్ కలర్ వైర్ తోటి 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. టూ హ్యాండిల్స్ సేమ్ సైజ్ వచ్చేలాగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే చైన్స్ కౌంట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఒకటి లావుగా ఒకటి సన్నగా అట్లా రాకుండా ఈక్వల్గా వస్తాయి. ఈ బేబీ కార్న్ ప్యాటర్న్ చాలా నీట్గా వస్తుంది. చైన్స్ 1 by 1 ఒక ఆర్డర్లో వస్తాయి. కార్న్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. హెవీ లగేజ్ పెట్టుకోవడానికి బిగ్ సైజ్ బాస్కెట్స్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండిల్స్ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, నీట్గా కూడా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.